తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. వనజ అక్క అనగానే ప్రతి ఒక్కరికి రెమెడీస్ బాగా గుర్తొస్తాయి. అండ్ వనజక్క చెప్పిన రెమెడీస్ అందరూ ఫాలో అయ్యి చాలా చాలా హ్యాపీగా ఉన్నామని కమెంట్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వచ్చేస్తుంది కదా, చాలా అందరికీ చాలా ఇష్టమైన రోజు వైకుంఠ ఏకాదశి. మరి ఆ రోజు ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మరి అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, వంజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వంజక్క. నమస్తే మజాని. వంజక్క, మరి వైకుంఠ ఏకాదశి అసలు చాలా మందికి ఇష్టమైన రోజు. అంటే అన్ని ఏకాదశుల కన్నా కూడా ఇది ఒక డిఫరెంట్ కదా. సో ఆ స్పెషాలిటీ ఏమిటి? ముఖ్యంగా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం తెలుస్తారు. ఎందుకు దాని గురించి డీటెయిల్గా చెప్పి మరి ఏ రెమెడీస్ చేయడం వల్ల అందరికీ చాలా బాగుంటుంది అది కూడా చెప్పండి అక్క. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఏకాదశి అంటేనే ఒక స్పెషాలిటీ. అయితే ఆ స్పెషాలిటీ మనం ఏంటంటే ఏకాదశి అంటే ఆ రోజు ఎటువంటి కార్యక్రమం ఎటువంటి పని మొదలుపెట్టినా ఓకే నిరాటంకంగా ఎటువంటి ఇది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పని. ఓకే, మనం ఎన్ని ఏకాదశులు అయితే చేస్తూ ఉంటామో అంత మనం భగవంతుడికి ఇంకా అంత దగ్గర అవుతూ ఉంటాం, అంత విష్ణుమూర్తికి ఇంకా దగ్గర అవుతూ ఉంటాం. అది అందులో ఇంకా స్పెషాలిటీ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పుకున్నప్పుడు ఈ నెల అంతా మనకి ఎలాగైతే ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు అన్నమాట. సో ఆ ఒక రోజులో ఈ టైం ఏదైతే ఉందో ఇది బ్రాహ్మీ ముహూర్తం వాళ్ళకి. ఓకే, ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటంటే ఈ ముక్కోటి దేవతలు అందరూ ఏం చేస్తారంటే విష్ణుమూర్తి దర్శనానికి వెళ్తారు. ఓకే, విష్ణుమూర్తి ముక్కోటి దేవతలు అందరూ కలిసి ఆ విష్ణుమూర్తి ఇంక్లూడింగ్ బ్రహ్మ దేవుడు కూడా వెళ్ళి ఆయన చూపు మా మీద పడితే బాగుండు అని ఆయన ముందు అందరూ ఆ వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఆయన అనుగ్రహం కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది స్పెషాలిటీ యాక్చువల్గా. అందుకని ఏం చేస్తామంటే వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం వాళ్ళు వెళ్ళి ఎలాగైతే విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడానికి ఎలాగైతే ముక్కోటి దేవతలు ఎలా అయితే అక్కడ ఉన్నారో ఆయన లేచి అందరినీ ఆశీర్వదిస్తారనమాట. ఆయన చూపు మా మీద పడాలి అని ఒక దీంతో అందరూ ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అది అందుకని ఇది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పేరు మనకి. ఎందుకంటే వైకుంఠ ద్వారం దగ్గర ముక్కోటి దేవతలు నించొని ఆయన అనుగ్రహం కోసం ఉంటారు కాబట్టి ఈ ఏకాదశికి అంత స్పెషాలిటీ. ఓకే, అంత స్పెషల్గా ఉన్న ఈ టైంలో ఈ బ్రాహ్మీ ముహూర్తం, ఈ నెల అంతా దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం. ఆ టైంలో మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత విష్ణు ఆరాధన చేస్తే మనం చేసిన పాపాలు అంటే పూర్వజన్మలో చేసిన కర్మలు, ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ పోవడానికి ఇది ఒక అద్భుతమైన ఏకాదశి. అయితే చాలామంది ఏంటంటే ఈ మధ్య చూస్తుంటే ఏదో టైంలో గుడికి వెళ్ళండి అంటారు. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి మనం వెళ్తే సరిపోతుంది, ఏదో ఒక టైంలో వెళ్ళండి అని అంటూ ఉంటారు. కానీ ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంకి ఉన్న స్పెషాలిటీ బ్రాహ్మీ ముహూర్తానికే ఉంది. ఎంత దేవతలకి ఈ నెలంతా బ్రాహ్మీ ముహూర్తం అయినా మనకి ఆ మార్నింగ్ సూర్యోదయం లోపల ఉండేదే బ్రాహ్మీ ముహూర్తం కదా. సో ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకుంటే మనకి ఎక్కడ చూసినా విష్ణు ఆలయాల్లో ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారంటే స్పెషల్గా ఒక ద్వారం పెడతారు. చూస్తే తిరుపతిలో వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు. మన దగ్గర ఉన్న లోకల్గా ఉన్న విష్ణు ఆలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఒక సెపరేట్గా ఒక ద్వారం ఓపెన్ చేసి దాంట్లో నుంచి మనం వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకొని వస్తాం. సో ఎవరన్నా దర్శనం చేసుకొని అంటే గుడికి వెళ్ళడం శ్రేష్టం ఈరోజు అసలు. ఆ వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళడము ఇవన్నీ. ఓకే, ఉత్తర ద్వారం అంటారు కదా, నార్త్, ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం చాలా విశేషం. సో ఎవరైనా గుడికి వెళ్ళాలనుకుంటే బద్దకిచ్చకుండా ఈ ఒక్కరోజు మాత్రం బిఫోర్ సన్ రైజ్ వెళ్ళడం నేను ఎస్. ఓకే, ఉదయాన్నే గుడికి వెళ్ళొచ్చి మీరు పూజలు కావాలంటే అంటే అంతకంటే ముందు చేసుకోండి, లేదా వచ్చిన తర్వాత చేసుకోండి, లేదు సాయంత్రం చక్కగా చేసుకోండి పూజలు. అవి ఇంట్లో దీపారాధన చేసిన వెంటనే గుడికి వెళ్ళిపోండి చక్కగా. అయితే ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లో చేసేసుకోండి. చాలా మంది కుదరదు కదా పాపం, వాళ్ళ వయసు లేకపోతే హెల్త్ ఇష్యూస్. కుదిరిన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇంకా చాలా మంది తిరుపతిలో అయితే ఇంకా చెప్పలేనంత జనం, ఇంకా ఏ
విష్ణు ఆలయాల్లో చూసినా అంతే జనం, అంతే రద్దీ అలా ఉంటారు. సో ప్రశాంతంగా వెళ్ళండి. ఏదో అంటే మనం ఏం చేస్తామంటే టెన్షన్గా వెళ్తాం. అంటే ఇప్పుడు పూజలు, భక్తి ఇవన్నీ పక్కన పెడితే ఎంత పీస్ఫుల్గా మీరు ఉండగలిగితే ఆ రోజు, ఎంత భగవంతుడిని ఎంత మనశ్శాంతిగా దర్శనం. నార్మల్గా మనం ఈ స్పెషల్ డేస్కి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి పోటీ, వాళ్ళకంటే ముందు మనం వెళ్ళాలి, తొందర మనం వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళాలి, ఈ తొందర. కాకపోతే కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు ఏంటంటే అవన్నీ మనకి నిజంగా ఏది ఇంపార్టెంట్, భగవంతుడిని దర్శనం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఎంత పీస్ఫుల్గా ఉండగలిగితే పక్కన వాళ్ళతోటి ఏ టెంపుల్కి వెళ్ళినా దెబ్బలాట్లు, తోపులాట్లు ఇట్లా ఉంటూనే ఉంటాయి. అవన్నీ చేయకుండా మీరు ఆ లైన్లో నించున్నంతసేపు మా భగవంతుని తలుచుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నారాయణ స్మరణ చేసుకుంటూ నించొని ఎప్పుడు భగవంతుడి దర్శనం పీస్ఫుల్గా అవుతే అంత బాగుంటుంది. అంత పీస్ఫుల్గా ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంటి శుభ్రత అవన్నీ, ఇల్లు ఎంత బాగా శుభ్రం చేసుకొని మీరు ఈ వాకిలి ఎంత అందంగా ఉంచుకుంటే అంత అయితే స్పెషల్ రెమెడీస్ సాధారణంగానే ఏకాదశి అంటే మంచి రెమెడీస్ ఉంటాయి, అవి చేస్తే చాలా బాగుంటుంది. ఇంక వైకుంఠ ఏకాదశికి ఇంకేమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా? ఇంతకుముందు చెప్పిన రెమెడీస్ అంటే నేను ఏదైనా ఒక పని మీద ఒక 2-3 సార్లు అంటే 2-3 ఏకాదశులకి రెమెడీస్ చేస్తే 4వ ఏకాదశికి ఆ పని ఖచ్చితంగా అయిపోయింది నాది మాత్రం. అందుకే అంత కాన్ఫిడెంట్గా నేనైతే ఒక్క ఏకాదశి చేస్తేనే అయిపోయింది అక్క. మీరు అప్పుడు 1.5 year బ్యాక్ నాకు ఒక ఏకాదశి రెమెడీ చెప్పారు రాయమని, ఒకటే చేసా. వండర్ఫుల్ కదా నిజంగా. అంటే ఎంత నమ్మకం, అది ఎంత నమ్మకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మనం ఎప్పుడు ఏంటంటే భగవంతుడికి వచ్చేటప్పుడు కంప్లైంట్సే ఉంటాయి, నాకు ఇది అవ్వలేదు, నాకు అది అవ్వలేదు, నేను ఇంత చేశాను అంత చేశాను. అది కాకుండా ఆ కంప్లైంట్ మోడ్లో నుంచి కొంచెం బయటకు వచ్చి కంప్లీట్గా మనల్ని మనం సరెండర్ చేసుకొని చేస్తే తప్పకుండా అవుతాయి. ఏకాదశికి రెగ్యులర్గా చేసే కంటే కూడా మీ ఓపికకి తగ్గట్టు ఉపవాసం ఉండడం ఒకటి చెప్తాను. ఓకే, ఆ రోజు ఉపవాసం ఉండండి. ఉండలేని వాళ్ళు అల్పాహారం తీసుకోండి, ఫ్రూట్స్ మీద ఉండండి, అట్లీస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ తిన ఆ రోజంతా ఉండి నెక్స్ట్ డే ద్వాదశి వరకు ఉండగలిగితే చాలా విశేషం. అయితే ప్రతిసారి చేసే రెమెడీస్తో పాటు ఈసారి నేను ఒక ప్రత్యేకమైన రెమెడీ చెప్తాను. ఏంటంటే ఈసారి వచ్చేది సోమవారం ఏకాదశి కదా, సోమవారం వస్తుంది ఒకటి. అంటే శివుడికి కూడా చెయ్యాలి, అలానే విష్ణుమూర్తికి కూడా చేసుకోవచ్చు. అయితే సోమవారం పూట మనకి మార్నింగ్ సూర్యోదయం అంటే 6 to 1 hour మనకి చంద్రహోర అని ఉంటుంది అనమాట ప్రతి సోమవారం. ఆ చంద్రహోరలో ఇప్పుడు నేను చెప్పే ఈ స్పెషల్ రెమెడీ ఇది ఎవరెవరు చేయాలన్నది కూడా చెప్తాను. ఎవరికైతే చాలామంది అంటే నాకు మనశ్శాంతి లేదు, భయం వేస్తుంది, ఏ పని చేయాలన్నా ఆలోచిస్తూ ఉంటాను, భయంగా ఉంటుంది, సక్సెస్ ప్రమోషన్స్ రావట్లేదు, ఎంత కష్టపడినా మనకు ప్రమోషన్ రావట్లేదు, ఇంట్లో గొడవలు, ఒకరికి అంటే అందరికీ అంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవడము, పొలిటికల్గా ఎలా ఉంటుంది మన గ్రోత్ అని తెలవకుండా ఎన్నోసార్లు పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే పొలిటీషియన్స్కి ఎప్పుడు స్ట్రెస్ ఉంటూ ఉంటుంది కదా, రేపు ఏమవుతుంది, ఈరోజు ఏమవుతుంది, ఇలా. ఓకే, రియల్ ఎస్టేట్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎప్పుడైనా సరిగా వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి, లేకపోతే వాళ్ళు అనుకున్నది అవ్వట్లేదు, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద వాళ్ళకి కావాల్సిన రిటర్న్ రావట్లేదు, ఇట్లాంటివన్నీ ఉన్నవాళ్ళు. అది కాకుండా మానసికంగా ఒత్తిడికి చాలా అంటే కొంచెం మెంటల్ ఇష్యూస్, కొంతమందికి ఏంటంటే మానసికంగా డిప్రెషన్స్ అయ్యి ఉంటూ ఉంటాయి, వాళ్ళ లైఫ్లో ఏదైనా జరిగిన ఒక సంఘటన మర్చిపోలేకుండా ఉంటారు. వాళ్ళందరికీ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే వైకుంఠ ఏకాదశి సోమవారం రావడం, అది కూడా సంవత్సరం స్టార్టింగ్లో రావడం. ఓకే, న్యూ ఇయర్కి స్టార్టింగ్, ఓకే, కొత్త సంవత్సరానికి వెల్కమ్. మంచి యాక్చువల్గా చూస్తే డేట్ ఫస్ట్ రోజు January 1st రోజు ఈవినింగ్ నుంచి ఏకాదశి ఉన్నది. అవును కదా వైకుంఠ ఏకాదశి. సో ఆ రోజు నుంచి ఉంది, నెక్స్ట్ డే వరకు ఉన్నది, 8 o'clock దాకా ఉంది, తర్వాత రోజు 8-8:30 వరకు ఉంది. సో ఆ చంద్రహోరలో మీరు కొబ్బరికాయ దీపం పెట్టడం చాలా చాలా, ఇప్పుడు నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పానో ఇవన్నీ ఎవరికైతే లైఫ్లో ఉన్నాయో కొబ్బరికాయలో నెయ్యి వేసి, కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చిప్ప అంటే అది కొబ్బరి తీయకండి, డైరెక్ట్గా ఆ కొబ్బరిలోనే నెయ్యి వేసి అందులో చక్కగా 2 లేదా 3 వత్తులు, ఓకే, అందులో వేసే వత్తు కొంచెం పొడుగ్గా ఉండేలాగా చూసుకోండి. మీరు ఒక కొబ్బరి చిప్పలో పెట్టొచ్చు, ఇంకో కొబ్బరి చిప్ప నైవేద్యంగా పెట్టొచ్చు, లేదు 2 వాటిల్లో కూడా దీపాలు పెట్టొచ్చు. ఓకే, కానీ మెయిన్గా పెద్ద చిప్ప అయితే ఎటువైపు అయితే 3 కళ్ళు కింద ఉంటాయి చూడు, పీస్ తీసేసి అటువైపు పెట్టాలన్నమాట. ఓకే, పెట్టి మీరు ఆ దీపం వెలిగించి, ఆ దీపం వెలిగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆ కింద బేస్ పడిపోతూ ఉంటుంది. సో కింద ఏదైనా ఒక గిన్నె పెట్టి
ఆ గిన్నె మీద కొబ్బరి చిప్ప పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి చక్కగా 3 వత్తులు 2 లేదా 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఓకే. ఆ దీపానికి అలంకారం కోసం పసుపు కుంకుమ పెట్టి పువ్వులు అవన్నీ పెట్టిన తర్వాత మీరు భగవంతుడి దగ్గర ఈ దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం కానీ మీకు ఏది తోస్తే అది విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం ఇవన్నీ చదివి, అలాగే సోమవారం వచ్చింది కాబట్టి శివ పంచాక్షరి స్తోత్రాలు ఇవన్నీ మీకు ఏది నోటికి బాగా వస్తాయి, ఉచ్చారణ బాగా ఏదైతే చేయగలుగుతారో ఇవి చేసి మీ మనసులో ఉన్న కోరికని ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఆకు మీద రాసి అక్కడ భగవంతుడి దగ్గర పెట్టండి. ఆకు ఎలాంటిది, మీరు బయటకు మీ గార్డెన్లోకి కానీ మీ తోటలోకి ఎక్కడ వెళ్ళినా కింద రాలి పడిపోయిన ఆకు ఆ దాన్ని తీసుకొని వచ్చి అది ఎండిపోయిందా పచ్చగా ఉందా ఇవేమీ అవసరం లేదు. ఆ ఆకు మీద మీ మనసులో ఉన్న ఒకటే ఒక కోరిక, ఒక ఆకు మీద ఒకటే కోరిక రాసి అక్కడ భగవంతుడి దగ్గర పెట్టి విష్ణు సహస్రనామాలు అవన్నీ చదివేసి ఆ రోజంతా మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండి గుడికి ఎలాగో వెళ్ళమని చెప్పాను, వెళ్ళి వచ్చి తర్వాత రోజు ఆకుని ఏ చెట్టు నుంచి అయితే ఆకు రాలిందో ఆ చెట్టు కింద తీసుకెళ్ళి ఆకుని పెట్టేయాలి. ఓకే, ఇది సింపుల్గా చేసే రెమెడీ. కానీ ఈ కొబ్బరి దీపం ఏదైతే చెప్పానో ఇది ఈసారి ఏకాదశి ఉంది కాబట్టి ఈరోజు సోమవారం ఏకాదశి తప్పకుండా ఇది చేయడం ఒకటి. ఇది ఎవరికైనా ఇంకా ఈ ఏకాదశి లేదు ఎవ్రీ సోమవారం కంటిన్యూ చేయొచ్చు. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ పొలిటికల్గా ఏదైనా ఎన్ని సోమవారాలు కంటిన్యూ చేయొచ్చు? మీరు ప్రతి సోమవారం చేసినా ఇదే టైం. ఎప్పుడైనా సార్ చంద్రహోరాలోనే చేయాలాక? సోమవారం 6 to 7 మధ్యలో మీ మనసులో అంటే ఈరోజు స్టార్ట్ చేయండి ఏకాదశి కదా, మొదలుపెట్టి మీ కన్ఫర్మ్ మీకు ఈ కోరిక ఉంది అది అంటే నేను చెప్పినవన్నీ రియల్ ఎస్టేట్ కానీ పొలిటికల్గా కానీ ప్రమోషన్స్గా కానీ వర్క్ వైజ్గా కానీ, లేదు టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మీకు లైఫ్లో, భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ సర్దుమణగాలి, బాగుండాలి మీ లైఫ్ అంటే కనుక ఈ ఒక్క రెమెడీ చాలా చాలా పవర్ఫుల్, చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. సో మీరు ఈసారి పెట్టి ఏం చేస్తారంటే ప్రతి సోమవారము లేకపోతే ఒక 5 సోమవారాలు 6 కాదు 5, 9, 11 సోమవారాలు ఇలా చేస్తానని. కానీ ఇది ఇలా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఏకాదశి ఎలాగో మనం గుడికి వెళ్తాము, ప్రతి సోమవారం మీకు ఏదైతే మనసులో కోరుకుందో ఆ కోరిక అనుకొని ఏం చేస్తారంటే దీపం పెట్టి గుళ్ళో అయినా పెట్టొచ్చు, ఇంట్లో అయినా పెట్టొచ్చు. మీ ఇంట్లో నుంచే నీళ్లు ఏదైతే రాగి చెంబులో తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలి. గుళ్ళో నీళ్ళు మీ ఇంట్లో మీరు వాడే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటరే పట్టుకొని వెళ్ళి శివాభిషేకం చేసుకొని వెళ్ళడం. అయితే అక్క తర్వాత కొబ్బరికాయ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఏం చేయాలి? అది మామూలుగా ఏదన్నా ఒక చెట్టు కింద ఏదైనా పారే నీళ్ళల్లో అలా వేసేయడం అంతే, దాన్ని ఏం చేయడానికి అంతే అంతే ఇంక మళ్ళీ వేరే రకంగా వాడడానికి లేదు. ఓకే, సో ఇది ఒక్కటే సింపుల్ రెమెడీ. సో చేయాల్సిందల్లా ఏంటంటే మనం ఈ వైకుంఠ ఏకాదశికి భక్తి శ్రద్ధతోటి అంటే నేను చెప్పినట్టు సూర్యోదయానికంటే ముందు టెంపుల్కి వెళ్ళడం చాలా ఈసారి విశేషం. నిజంగా వింటుంటే కూడా చాలా అంటే ఆ కొబ్బరి దీపం అది పెట్టేస్తున్నట్టు అక్కడ మనం ఉన్న కోరికలు అంటే నిజంగా వింటున్న ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది. చాలా ఇది బాగుంది, సింపుల్ డెఫినెట్ గా 100% డెఫినెట్ గా 100%. నేను తులసి మాల మర్చిపోవద్దు. తులసి మాల, అవును తులసి. అయితే ఏంటంటే మామూలుగా శివుడికి తులసి పెట్టం కదా జనరల్ గా, అయితే పెట్టం. మన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి పెడతారనమాట. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఏకాదశికి పెట్టరు, శివుడికి పెట్టరు. శివుడికి పెట్టరు, విష్ణుమూర్తికి పెట్టాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వాలు తీసుకొని వెళ్ళడము, మామూలుగా విష్ణుమూర్తికి తులసి దళాలతోటి పూజ చేయడము. అయితే ఏకాదశి రోజు మనం తులసి తెంపము, అలా అని ముందు రోజు ఆదివారం వచ్చింది, ఆదివారం కూడా తులసి తెంపం కాబట్టి మీరు సాటర్డేనే అలాగా తెచ్చుకొని పెట్టుకొని మీరు ఎక్కడైనా ఒక తడి క్లాత్లో చుట్టేసి పెట్టేసి ఆ రోజు వాడవచ్చు. మంచి రెమెడీ చెప్పారక్క, చాలా అంటే ఇంపార్టెంట్ కెరీర్ పరంగా. ఫస్ట్ గ్రోత్, పొలిటికల్గా కానివ్వండి ఏదైనా సరే గ్రోత్కి సంబంధించి ప్రతి ఒక్కరికి అవసరం. అది ఉంటే అన్ని సాధించవచ్చు ఈ రోజుల్లో. మెయిన్గా ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. ఎస్ చాలా ఇంపార్టెంట్. మంచి రెమెడీ చెప్పారు వంజక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా అంటే ప్రశాంతత, మానసిక ప్రశాంతత, కెరీర్లో గ్రోత్ కావాలనుకున్నా, పొలిటికల్గా ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా, అంటే ఇది అది అని కాదు, రాజరికానికి సంబంధించి ఏది కావాలనుకున్నా సో చాలా చక్కటి రెమెడీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చక్కటి రెమెడీని సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా వనజక్క చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా అందరూ ఆచరించి అందరూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటూ కెరీర్లో ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో చక్కటి
ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.